కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ప్రజల మధ్యలో కాకుండా ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమానికి బీజేపీ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు. అటు కేరళ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఏ గ్రామానికి అయినా కేరళ మీడియాను తీసుకెళ్తామని, అక్కడ 6 గ్యారెంటీలు అమలైతే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. అందరు రావడం దీన్ని వ్యతిరేకించడం మంచి పరిణామమే. నేను పొలిటికల్ విమర్శలు, రాజకీయ విమర్శలు చేస్తలేను నేను. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అని చెప్పి మొత్తం నెమరులను చంపారు, కుందేలను చంపారు, పక్షులను చంపారు. ఈడ కూడా నెమరులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఈడ కూడా మళ్ళీ అటువంటి అరాచకం ఇక్కడ చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈడ కూడా ఒక ఫారెస్ట్ టైప్ గుట్ట ఉంది. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు నెమరులు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్ని రకాల పక్షులు ఉన్నాయి. ఈడ తిరిగి వాటి కూడా చంపుతారా అయింది అని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళ ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము. ఇక్కడ మీరు పొరపాటున సవరించుకొని ఈ ప్రాంతం కరెక్ట్ కాదని చెప్పి ఒక వేరే ప్రాంతంలో షిఫ్ట్ చేస్తే ఇలా ప్రజలకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయడానికి రాజకీయ జిద్దుతోని ఇలా వాళ్ళు మీరు కలిసి ఇలా ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూరుకోరు. ఉద్యమం స్టార్ట్ అయింది.